ప్రతి ఒక్క దాంట్లో అతని అవసరము అతని మేరకే జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా కూడా ఎన్నికైనాను. మరి అప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలన్నిటి మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి. కొంత డబ్బులు దొంగ బిల్లులు వేసుకొని తినేసినారు. చాలా వరకు నాసిరకంగా పనులు చేసి తినేయడం జరిగింది. అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందు ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది. మన అనంతపురం ఆర్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఈ విచారణ చేసిన తర్వాత దీంట్లో తప్పులు జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బులు దాదాపు 60 కోట్ల 70 కోట్ల రూపాయలు మున్సిపల్ ప్లాట్ల మీద డబ్బు. ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిల్వ చేసిపోయినాడు. ఆ డబ్బులో విపరీతంగా తినేసినారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గారు, అధికారులు విచ్చలవిడితనంతో దోచుకొని తిన్నారు. ఆ దోచుకొని తినే దాంట్లో ఈ పలాని వర్కుల్లో అంతా కూడా తినేసినారు. కమిషనర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ తినేసినారనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది 43 మంది మీద చర్యలు తీసుకునే దానికోసం మనం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా. మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరిశ్చంద్రలాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు వరదరాజుల రెడ్డి ఆయన కొడుకే అవినీతిపరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది. ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు. 43 మంది, ఒక 3 కమిషనర్ల మీద, ఇంజనీర్ల మీద, డిఈల మీద, సూపర్వైజర్ల మీద, మున్సిపల్ ఆఫీసులో పనిచేసే చాలామంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో, ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. మరి ఎందుకు నువ్వు నీతిపరునివని చెప్తుంటావు? నేనేదో సత్యహరిశ్చంద్రన్ మాదిరిగా ఉంటాను, ఎక్కడ కూడా తప్పు చేయదు, నేను అబద్ధమే ఆడను అని చెప్తుంటావు. దీనికి ఏం చెప్తావు నువ్వు? అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది. త్వరలో వీళ్ళు చట్టపరంగా నోటీసులు ఇచ్చినారు. దీనికి జవాబు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళకు అవకాశం కల్పించినారు. అందరికీ నోటీసులు వచ్చినాయి. నోటీసుల మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో దాని మీద మళ్ళీ ప్రతిచర్యలు ఉంటాయి. కాబట్టి ఏం చెప్తావు? ఇంతమంది ఉద్యోగస్తులు పొల్యూటెడ్ అయిపోయింది. మున్సిపాలిటీ అంతా నేర్పించినావు. డబ్బు నువ్వు తినేది కాక వాళ్ళందరికీ తినేది నేర్పించినావు. నీ బాగుమడిదే పెత్తనం. మున్సిపల్ చైర్మన్ నామినల్గా ఉంది ఆడ. పెత్తనం అంతా ఎవరిది? నీది, మీ బాగుమడిది. పెత్తనం జరిగేదాడ. ఆయమ్మని ఊరికే కూర్చోంటే లే అంటే లేయాలా? మేము ఉన్నప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉంటున్నారు. ఎవరు కూడా వాళ్ళలో ఏదైనా కొన్ని విషయాలు తప్పక మిగతా విషయాల పరిపాలనలో మా జోక్యం ఉండేది కాదు. ఈ రోడ్డు పెట్టాలా, ఈ గోడ కొట్టాలా, ఈ చేయాలని మేము చెప్పేవాళ్ళం కూడా కాదు. సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండింది మాకు. కానీ మీరు స్వేచ్ఛ చేయలేరు. ఒక బీసీ కులానికి చెందిన అమ్మను మరి అది రిజర్వేషన్ పరంగా బీసీలకు రావడము, ఇప్పుడున్న భీమునిపాటి లక్ష్మీదేవిని చైర్మన్ చేయడము, ఆ అమ్మ ఊరికే ఆడ సంతకం పెట్టమంటే ఆడపడుతుంది. కోట్ల రూపాయలు ఈ అవినీతి జరిగిన భాగంలో 30 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడ మార్కెట్కి మార్చిన దానికి డబ్బులు ఎందుకు అవసరము? మార్కెట్ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళందరితో షాపులు పెట్టుకునే వాళ్ళందరితో డబ్బులు తీసుకునేవు, లక్షల రూపాయలు డబ్బులు తీసుకునేవు. ఎందుకు? ఇక్కడున్న షాప్ ఆడబెట్ట, ఈడున్నలే కదా ఆడ పెట్టుకునేది. ఎందుకు తీసుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు? నువ్వు బాగుమరిది, నువ్వు ఎవరికి పడితే అక్కడ బండలను కొంతమందిని అమ్ముకున్నారు.
ఇక్కడ కొత్త మార్కెట్ కట్టే కాడ అది 55 కోట్ల రూపాయలు అయితే నీకు సుమారుగా 15 కోట్ల రూపాయలు దాంట్లో ముడుగులు వచ్చినాయి. మీరందరూ ఆలోచించండి. ప్రొద్దుటూరు ప్రజలు ప్రస్తుతం చదువుకునే వాళ్ళందరూ ఒక్క 2.5 అడుగు 3 అడుగుల ఎత్తు కాంక్రీట్ అవసరమా? ఈ బెంచి ఎక్కడైనా చూసినారా మీరు? ప్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు ఇట్లా ప్రజలను దోచుకునే ప్రభుత్వాలను దోచుకోవడమే కాదు, నువ్వు కాంటాక్ట్లో కూడా మేధావివే. ఈ పరిస్థితిలో నువ్వు రోజు మాట్లాడుతున్నావు. నీ సత్యహరిశ్చంద్రుని కూడా మోయడు నీ ముందర. రోజు నేను నా కొడుకు అంటాడు. చూపించు నువ్వు ఏడన్నా. నా 25 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్లలో ఒక్కటి తేల్చు నా మీద ఏడైనా చెప్పు. తేల్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజెప్పు. నేను చెప్తాను ప్రొద్దుటూరు ప్రజలకు ఇప్పుడు 43 మంది ఉద్యోగస్తులకు సోకాజు నోటీస్ ఇచ్చినారు, డబ్బులు తినేసినారని. ఇది డబ్బులు తినేసినారని ఇచ్చినప్పుడు ఇది నిజమే కదా నేను చెప్పింది? నిరంతరము ఏదో హరిశ్చంద్రుని మాదిరి కొండారెడ్డి వరదరాజుల రెడ్డి ఒకరికి తెలియకుండా ఒకరు లెక్క తీసుకుంటారని మాట్లాడుతాను. ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? పెద్ద మనిషి ఎవరు తీసుకుంటున్నారు? వీళ్ళందరూ నీ మాటలు విని ఈ పొద్దు వాళ్ళందరూ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చింటే నువ్వు ఈరోజు నిన్ను నమ్ముకునేవని నువ్వేం చేస్తావు? వాళ్ళను ఊర్లో కూడా ఉండకుండా బయటికి పోతాడు అది కూడా తప్పించుకునే దానికోసం. కాబట్టి అవినీతిలో పులుముకుంటున్నావు, నువ్వు దొర్లాడుతుండవు బురదలో. అవినీతి బురదలో దొర్లాడుకుంటూ ఇతరుల మీద మాట్లాడతావు. నేను చెప్తాను, నేను నీకు ఒక సవాల్ చెప్తాడా. నువ్వు ఎప్పుడైనా కూడా నా కొడుకు మీద కానీ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఒక్క అవినీతి మచ్చలు చూపించు, ఆ రోజు రిజైన్ చేస్తా. రాజకీయాల్లో ఉండను. నీవు దుమ్ము ఎక్కడున్న గడ్డి నానాక గడ్డి తింటాండి. నువ్వు అందరినీ మాట్లాడతావా? నేను ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ వాడైనా కూడా ప్రజల డబ్బు తిన్నోడెవడు బాగుపడు. కాబట్టి మీరందరూ లంచం తీసుకునే ఏ ఉద్యోగి అయినా కూడా గడ్డి తింటే ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బాగుపడు, ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడు. అంటే తప్పుడుగా చెప్పేది ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఒకసారి నువ్వు మళ్ళీ ఏదో మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తే పోలీసులను అది చేస్తాను, ప్రజలను అది చేస్తాను, ఇది చేస్తాను, నా ప్రభుత్వం వచ్చి అంతా రెడ్ బుక్లో నేను రాసుకుంటాను, మిమ్మల్ని ఏదో యూనిఫామ్ కూడా ఇస్తాను ఇది ఇస్తానని చెప్తాడు. నువ్వు కలగను అంతేగాని నిజంగా నువ్వు ఎమ్మెల్యే స్థాయికి తగడని ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకున్నారు. నీ యొక్క చరిత్ర అంతా అందరూ నువ్వు రెడ్ బుక్లో ఎట్లా రాసుకున్నావు, నీది కూడా రెడ్ బుక్లో రాసుకొని రాబోయే పిల్లలకు కూడా ఇతను ఇటువంటి వాడని చెప్పే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి నీతిని గురించి నువ్వు మాట్లాడుతుంటావు. నీకు దానికి ఆ మాట ఎత్తేదానికి కూడా నీకు అర్హత లేదు, నీకు నీ బావమరిదికి. ప్రజలందరూ గుర్తిస్తున్నారు మమ్మల్ని గురించి. నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకో. నేను కానీ మా కుటుంబంలో ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ చిన్న తప్పు చేసినారంటే నేను జవాబుదారి చెప్తా. చెయ్యము. మా కొద్ది మేము నిజాయితీగా బతకాలని మేము ఉండామంతే, ఎవరి కోసం కాదు ఇది. మా కొద్ది మాకేదో దేవుడిచ్చిన జన్మకు నిజాయితీగా బతికి చచ్చిపోవాలనేది మేము అనుకుంటాం. రాజకీయాలలో నిజాయితీనే అవసరమని భావించే రాజకీయాలలో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.